ఇస్లాం గురు ఛానల్ ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము ఆధునిక విద్యావంతులలో నైతిక విలువలు కొరవడడానికి కారణం ఏమిటి? మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అక్షరాస్యత అనేది పెరుగుతూ పోతుంది. మరి విద్యావంతులు కూడా ఎంతోమంది తయారవుతున్నారు. మన భారతదేశంలో కూడా మరి అక్షరాస్యత రోజు రోజుకి పెరుగుతోంది. ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈ తరుణంలో నైతిక విలువలు విద్యార్థులలో, యువకులలో ఎందుకు కొరవడుతున్నాయి? ఈరోజు యూనివర్సిటీలు మత్తు పదార్థాలకు కేంద్రంగా ఉన్నాయి. అలాగే ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి యువకులు, విద్యావంతులు ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు గురైపోయి ఉన్నారు. మరి ఈ తరుణంలో ఎందుకు ఆధునిక విద్య మరి యువకులలో నైతిక విలువలను తీసుకురాలేకపోతుంది? పూర్తి స్థాయిలో నైతిక విలువలు ఎందుకు రాకున్నాయి? ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన విషయం. అయితే నేటి ఈ వీడియోలో ఈ సమస్యకు కొంతవరకు మనం పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. నా పరిశోధనలో నేను గమనించిన విషయం ఏమిటి అంటే, విద్య అనేటువంటి పదానికి పూర్తి అర్థం గనక మనకు తెలిసినట్లయితే తప్పకుండా మరి నైతిక విలువలు విద్య ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యావంతులు మన సమాజానికి ఎంతో ఉపయోగయుక్తంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఒక సత్సమాజాన్ని మనం నిర్మించగలం. అయితే ఈ విద్య అనేటువంటి పదం విద్ అనేటువంటి ఒక సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఈ విద్యనే శిక్ష అని కూడా అంటారు. శిక్ష అనేటువంటి పదం షా అనేటువంటి షస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మరి విద్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే టు నో, అంటే తెలుసుకోవడం అని అర్థం. అలాగే షస్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే టు కంట్రోల్, అంటే కంట్రోల్ చేసేది, నియంత్రించేది అని అర్థం. అంటే ఈ విద్యకు మనం మరి ఆ విద్యకు సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలించినప్పుడు ఈ విద్యకు మరి పరిమిత అర్థము అలాగే విస్తృత అర్థము రెండు కూడా ఉన్నాయి. పరిమిత అర్థంలో మనం చూసినప్పుడు విద్య అనేటువంటి పదానికి అర్థం ఏమొస్తుంది అంటే కేవలం ఒక సర్టిఫికేట్ కోసం చదవడం, ఒక పత్రం గురించి ఒక పత్రం గురించి, లేకపోతే ఒక గుర్తింపు గురించి, ఒక ధృవీకరణ పత్రం గురించి, ఒక సర్టిఫికేట్ గురించి చదవడం. మరి విస్తృతార్థంలో మనం చూసినప్పుడు విద్య అంటే ఏమిటి అంటే మోక్షానికి మార్గం వెతకడం, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం అనేటువంటి విషయాలు వస్తున్నాయి. అలాగే ధాతువుల దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు విద్ అనేటువంటి పదానికి అర్థంగా మనం ఏం చెప్పుకున్నాము? తెలుసుకోవడం అన్నాం. అలాగే షస్ అనేటువంటి పదానికి అర్థం మనం ఏం చెప్పుకున్నాం? నియంత్రించేది. అంటే మానవుణ్ణి ఏదైతే నియంత్రిస్తుందో దాని గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి విద్య. ఈరోజు ఆధునిక విద్యలో అది కొరబడింది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం గమనించినప్పుడు మనిషిని ఏదైతే నియంత్రిస్తుందో, మనిషి మనస్సును ఏదైతే నియంత్రిస్తుందో, మనిషి ఆలోచనలు ఏదైతే నియంత్రిస్తుందో ఆ దృక్పథాలు ఇక్కడ మనం తెలుసుకోవడం లేదు. కాబట్టే మరి ఈరోజు నైతిక విలువలు విద్యార్థులలో కొరబడుతున్నాయి. ప్రాచీన కాలంలో మనం గమనించినప్పుడు అప్పుడు కూడా విద్య ఉండేది, కానీ విద్యావంతులు సమాజానికి చాలా ఉపయుక్తంగా ఉండేవారు. ఇలాంటి చెడులు లేవు. ఎందుకంటే అప్పటి విద్యకి ఇప్పటి విద్యకి తేడాన్ని మనం గమనిస్తే విద్యలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పరావిద్య, రెండోది అపరావిద్య. పరావిద్య అంటే ఏదైతే మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయో మన జ్ఞానేంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి పరమైనటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడాన్నే పరావిద్య అంటారు.
అపరా విద్య అంటే ఏమిటి అంటే దేన్నైతే మనం జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నామో వాటిని గురించి అధ్యయనం చేయడం, వాటిని గురించి తెలుసుకోవడం, ఆయా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం అధ్యయనం చేయడం, దీన్ని మనం మరి అపరా విద్య అని చెప్పి అంటున్నాం. కాబట్టి ఇక్కడ అపరా విద్యకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము, పరావిద్య గురించి మనం నెగ్లెక్ట్ చేసాం. పరావిద్య అంటే ఏమిటి అంటే పరావిద్య అంటే మన జ్ఞానేంద్రియాలకు అందనిది మరొకటి ఏదో ఉంది. ఓకే సార్, మరి ఆ జ్ఞానేంద్రియాలకు అందనిది ఏమిటి అంటే ఈ మొత్తం సృష్టిని సృష్టించినటువంటి కర్త ఒకడున్నాడు. ఆయనే అక్షర పరబ్రహ్మ అని, యెహోవా అని, లేదా అల్లాహ్ అని మరి రకరకాల పేర్లతో పిలుస్తారు. లేదా మనం సుప్రీం పవర్ అని చెప్పి అనుకుందాం. అలాంటి ఒక సూపర్ నేచురల్ పవర్ కానీ సుప్రీం పవర్ కానీ అనబడేటువంటి ఒక అస్తిత్వం ఏదైతే పరంలో ఉందో అది నన్ను గమనిస్తుంది అనేటువంటి భావన ఏదైతే మరి ఈరోజు యువకులలో లేదో, అలాగే జీవిత పరమార్థం మనం గ్రంథాలను గమనించినప్పుడు 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే విద్య అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ 3 ప్రశ్నలు ఏమిటట? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళతాను. ఈ 3 ప్రశ్నలకు గనక సమాధానం తెలియకపోతే అది విద్యే కాదు అని చెప్పన్నారు. అంటే ఇక్కడ మొత్తానికి మనం దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మానవుడు తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడమే విద్య అని మరి మన ప్రాచీనమైనటువంటి గ్రంథాలు, మన భారతీయ వాంగ్మయం ఇవన్నీ కూడా చెబుతున్నాయి. అలాగే మరి ఖురాన్లో కూడా మనం గమనించినప్పుడు విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఎంత ప్రాముఖ్యత విద్యకు ఇవ్వడం జరిగింది అంటే ఖురాన్లో మొట్టమొదటి వాక్యమే ఇక్రా అంటే చదువు అనేటువంటి కమాండ్ అక్కడ రావడం జరిగింది. కాబట్టి అలాగే ఖురాన్లో దైవం చెప్తున్నాడు ఏమని అంటే మేము కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పించాము అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనం కలముని పట్టుకుని విద్యను మనం సముపార్జించడానికి ఎంతైనా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రవక్త మహనీయులు కూడా ఈ విద్యను విస్తృతార్థంలో చెప్తూ తల్లి ఒడి తొలిబడి అని చెప్పి అన్నారు. మరి ఇంత గొప్పదైనటువంటి విద్య ఏదైతే ఉందో, విషయాలను నేర్చుకునేటువంటిది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, దీనిలో మనం చూసినప్పుడు మరి ముస్లిములు వెనుకబడి ఉన్నారు. ఎన్నో నివేదికలు ఉన్నాయి, సచార్ కమిటీ నివేదికలు ఉన్నాయి. కాబట్టి మరి అక్షరాస్యత అనేది చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కేవలం మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషనే కాదు, మరి పరావిద్య కూడా చాలా అవసరం. ఈ పరావిద్య అపరావిద్య ఈ రెండింటినీ మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మరి యువకులలో నైతిక విలువలు రావడం జరుగుతుంది. మరి ఆ పరావిద్య ఏమిటి, ఇంకా దానికి సంబంధించినటువంటి సమాచారం ఏమిటి అనేటువంటి విషయాలు మనం మరికొన్ని వీడియోస్లో నేర్చుకుందాం. చివరిగా ఆ దైవాన్ని నేను ప్రార్థించేది ఏమిటి అంటే ఆ దైవం మనందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. అలాగే ఈ విద్యలో మనం ఎంతో పురోగతి సాధించేటువంటి జ్ఞానాన్ని, శక్తిని, యుక్తిని ఆ సృష్టికర్త ఆ దైవం అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే విరివిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం.